డబుల్ బెడ్రూమ్ గ్రేటర్లో ఎవరి నోట విన్నా ఇదే మాట. గ్రేటర్ ఎన్నికలకు ముందు ప్రతి నియోజకవర్గంలో శిలాఫలకాలు వేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు వాటి ఊసెత్తడం లేదు. కొన్ని చోట్ల ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచిన జీహెచ్ఎంసీ వాటిని ఫైనలైజ్ చేయలేదు. ఇప్పటి వరకు లబ్ధిదారుల ఎంపిక కూడా మొదలు పెట్టలేదు ప్రభుత్వం. దాంతో ఇళ్లు లేని వారు ఆందోళన చెందుతున్నారు. అసలు సర్కార్ డ్రీమ్ ప్రాజెక్టులో ఎందుకు లేట్ అవుతోంది? ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేరుస్తానని ఐడిహెచ్ కాలనీతో ఇల్లు మోడల్స్ చూపించిన సర్కార్ సిటీలో 1,00,000 ఇళ్లు కట్టిస్తానని చెప్పింది. ఎన్నికల ముందు ఫౌండేషన్ స్టోన్స్ కూడా వేశారు. ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు వాటి ఊసెత్తడం లేదు. స్థలాలు వెతికే పనిలో ఉన్న అధికారులు డబుల్ బెడ్రూమ్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారన్నది మాత్రం చెప్పడం లేదు. గ్రేటర్లో ఇల్లు లేకుండా ఏళ్ల తరబడి నివసిస్తున్న పేదలు లక్షల్లో ఉన్నారు. పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామంటంతో వాటి కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వేల మంది గ్రేటర్ వాసులు కలెక్టరేట్ తో పాటు తహసీల్దార్ ఆఫీసుల్లో అప్లికేషన్స్ పెట్టుకున్నారు. కొన్ని బస్తీలు మినహా మిగతా చోట్ల ఎక్కడా కనీసం వెరిఫికేషన్ కూడా చేయలేదు అధికారులు. దాంతో ఎక్కడ ఎన్ని ఇళ్లు నిర్మిస్తారు, ఎవరికి కేటాయిస్తారన్న దానిపై క్లారిటీ లేదు. ఆయా ప్రాంతాల్లో ఉన్న భూమిని బట్టి ఎన్ని ఫ్లోర్ల భవనాలు నిర్మించాలనేది ఇంకా ఫైనల్ కాలేదు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులను డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అనువైన స్థలాల వివరాలు కోరారు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో 280 ఎకరాలు, శివారులో 300 ఎకరాలు గుర్తించారు. G+14, G+19 ఫ్లోర్స్ నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారు అధికారులు. సిటీలో 19 ఫ్లోర్ల నిర్మాణాల అనుమతికి ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాశామంటున్నారు గ్రేటర్ అధికారులు. మారిన పరిస్థితులతో ఎక్కువ అంతస్తులు నిర్మించడానికి ప్లాన్ చేస్తున్న అధికారులు అవసరమైతే ముందు తీసుకున్న టెండర్లను క్యాన్సిల్ చేయాలని చూస్తున్నారు. నిధులతో పాటు అనుమతులను మంజూరు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాందే. దీనిపై ప్రభుత్వం ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటే అంత తొందరగా డబుల్ బెడ్రూమ్ పథకం పట్టాలెక్కి పేదవాడి సొంతింటి కల నిజమయ్యే అవకాశం ఉంటుంది.